12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా పైకి ఆత్మీయునిగా, శిష్యునిగా, యేసయ్యను ప్రేమించే, వెంబడించే వారిలో ఒకనిగా కనిపిస్తున్నాడు. కానీ వాస్తవానికి సాతానుతో చేతులు కలిపి ధన వ్యామోహముతో ఒక దొంగగా రహస్య జీవితం జీవించేవానిగా ఉన్నాడు. శిష్యులందరూ యేసుక్రీస్తుతో నడుస్తూ ఆయనతో పాటు విశ్రమించేవారుగా ఉంటే, ఇస్కరియోతు యూదా మాత్రము రహస్యముగా ఒంటరిగా తిరుగుతుండేవాడు. ఒకవైపు సేవలో ఉంటూ మరొక వైపు రహస్య కార్యకలాపాలకు చోటు ఇచ్చేవాడు. ఒకవైపు మందిరంలో నలుగురితో ప్రార్థనలో, ఆరాధనలో పాల్గొంటూ, మరొక వైపు ఒంటరిగా తుంటరి పనులు చేస్తూ, మనస్సాక్షిని, శరీరాన్ని పాడు చేసుకుంటూ, వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ, మాట్లాడకూడని వారితో మాట్లాడుతూ, పరిచయాలు పెంచుకోకూడని వారితో పరిచయాలు పెంచుకుంటూ, సంపాదించకూడని విధానంలో అక్రమముగా సంపాదిస్తూ, దేవుని పేరుట, ఆత్మీయత పేరిట, పరిచర్య పేరిట అన్యాయముగా డబ్బులు సంపాదిస్తూ యేసుక్రీస్తును గాయపరిచే, అమ్మివేసే జీవిత విధానం భయంకరమైన శాపాన్ని తీసుకొస్తుంది. ఆనాడు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుతో పాటు ఉంటూ యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేస్తున్నాడు. కానీ ఆ యేసుక్రీస్తుని అమ్మివేసే పాపిష్టి ఆలోచనలు కలిగి ఉన్నాడు. యేసు ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతని సైగ చేశాడు. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగాడు. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాడు. అప్పుడు రాత్రి వేళ. యోహాను సువార్త 13:21-30 యేసుక్రీస్తు ముక్క ముంచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చినప్పుడు, నేనే యేసయ్యను అప్పగించబోతున్నాను అనే విషయము ఆయనకు తెలుసు అని యూదా గ్రహించి ఉంటాడు. అన్నీ తెలిసిన యేసయ్యను ఏ విధముగా మోసము, అన్యాయం చేయగలను? ఇది చివరి గడియ, ఇది అర్ధరాత్రి. ఈ గడియ ముగిస్తే నాకిక అవకాశం ఉండదని బుద్ధి తెచ్చుకొని జీవితాన్ని సరిచేసుకుంటే బాగుండేది. యూదా తప్పు తెలుసుకొని సరి చేసుకుంటాడని దేవుడు వానికి చివరి వరకు అవకాశం ఇచ్చాడు. కానీ ఆ విధముగా తనకివ్వబడిన చివరి అవకాశమును కూడా కాదనుకొని ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీ పాపిష్టి అలవాట్లను విడిచిపెట్టి నీ బ్రతుకును దిద్దుకుంటావని, నీ రహస్య జీవితాన్ని విడిచిపెడతావని ఇప్పటి వరకు దేవుడు నీకు అనేక అవకాశములు ఇచ్చి ఉంటాడు. రహస్యముగా నీవు ఏర్పరచుకుంటున్న పాపిష్టి పరిచయాల వలన, రహస్యముగా నీవు చేస్తున్న తప్పుడు ఉద్యోగం వలన, తప్పుడు వ్యాపారం వలన నీవు నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకొని అది నీకు శాపముగా మారబోతుందని, అటువంటి స్థితిలో నుంచి నీవు బయటకు రావాలని ఆశించి దేవుడు ఎంతో కాలముగా ఎదురు చూస్తూ ఒకవేళ ఈరోజు నీకు చివరి అవకాశం ఇస్తున్నాడేమో. దేవుడు నీకు ఇస్తున్న ఈ చివరి అవకాశంను సద్వినియోగం చేసుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించు. ఆనాడు ఇస్కరియోతు యూదాకి ఇవ్వబడిన చివరి అవకాశమును సద్వినియోగం చేసుకొనకుండా యేసును అప్పగించడానికే తెగించి చివరికి నశించి నరకానికి చేరుకున్నాడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ఇచ్చిన ముక్క పుచ్చుకొని బయటకు వెళ్ళిన సమయము రాత్రివేళ. అది యూదా జీవితంలో ఒక కాలరాత్రి, చీకటి అలుముకున్న రాత్రి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుతో ఉంటూ, యేసుతో జీవిస్తూ, యేసుతో కలిసి భోజనం చేస్తూ ఆ యేసయ్యని అమ్మివేసే జీవితము చీకటిలో కలిసిపోయింది. ఒకవేళ ఈరోజు నీవు అట్టి స్థితిలో దేవుని కుమారునిగా లేదా కుమార్తెగా జీవిస్తూ, ఆయన పరిచర్యలో పాల్గొంటూ, వాక్య పరిచర్య చేస్తూ, సంఘ కాపరిగా, పెద్దగా, బాధ్యత గల వ్యక్తిగా పైకి జీవిస్తూ, లోపల సాతానుతో నీవు చేతులు కలిపి బహిరంగముగా నీవు యేసును సేవిస్తూ, రహస్యముగా నీవు యేసయ్యను అమ్మివేసే ఓ భయంకరమైన వ్యక్తివైతే జాగ్రత్త. ఈ యొక్క చిన్న సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో.
గ్రహించి నీ జీవితాన్ని నేడే సరిదిద్దుకోమని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా యూదా ఇస్కరియోతు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లా అన్నాడు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. యోహాను సువార్త 13:31. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడు వెళ్ళిన తర్వాత దేవుడు మహిమపరచబడ్డాడు. నాశనపుత్రుడు వేరైన వెంటనే దేవుడు మహిమపరచబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సైతానుకు లోబడిన వాడికి అమ్ముడుపోయిన వారు నీతో ఉన్నంత కాలము నీవు దేవుని సంతోషపరచడం, మహిమపరచడం సాధ్యం కాదు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. కావున అటువంటి పాపిష్టి పనులు చేసే వారి నుంచి మనము వేరు కావాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:1-2. మనము ప్రత్యేకముగా జీవించాలని, పాపం చేసే వారి నుండి మనము వేరుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధముగా జీవించినప్పుడే మనము ఘనపరచబడతాం, దేవుడు మహిమపరచబడతాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.